డాక్టర్పై అత్యాచారం ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని టీమ్ సేవియర్స్ ఆధీనంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై అవగాహన కల్పించేందుకు పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం నుంచి ఉదయగిరి బిజీ సెంటర్ వరకు విద్యార్థులు మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి కూడా ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలిపి ఈ సందర్భంగా వారు సంస్కృతి కార్యక్రమం నిర్వహించి అవగాహన కల్పించారు. యుక్తి వయసులో తప్పుడు త్రోవలో నడుస్తున్నారని తల్లిదండ్రులు అది గమనించి వారిని సక్రమైన మార్గంలో నడిపి ఇలాంటి అత్యాచారాలు అగ్రయాతాన్ని జరగమని వారు చెప్పారు. యువత ఈ ర్యాలీ ద్వారా అవగాహన పెంచుకోవాలనేది మా టీమ్ సేవియర్స్ హాస్యం అని వారు తెలిపారు. వారు తెలిపి ఈ కార్యక్రమానికి పలువురు స్వేచ్ఛాంధ్ర సేవ సాంద్రత నాయకులు పాల్గొన్నారు. ఇది ప్రతి సమాజంలో పెరిగిపోతున్న ఒక వికృత సంస్కృతికి ఎదురొడ్డి మానవ మృగాల్ని ఎదుర్కొనడం కోసం, వాళ్ళ గురించి ప్రజల్లో వాళ్ళని తేటతెల్లం చేయడం కోసం, అంతేకాకుండా వయసుతోటి నిమిత్తం లేకుండా, సెక్స్ తోటి నిమిత్తం లేకుండా, ఎక్కడ ఏమీ సంబంధం లేకుండా వితౌట్ ఎనీ లీస్ట్ ప్రొవకేషన్ అత్యంత దారుణమైన హేయమైన దాడులు మనం ప్రతి 2 నిమిషాలకి భారతదేశంలో చూస్తూ ఉన్నాం. ఇవి దీస్ ఆర్ రిపోర్టెడ్ రేప్స్ అండ్ ది క్రైమ్స్ పర్పెట్రేటెడ్ ఆన్ ది ఉమెన్ ఇన్ ఇండియా. అన్రిపోర్టెడ్ కేసెస్ విల్ బి ట్రిపుల్ టైమ్స్ మోర్ దాన్ దిస్. అంటే ప్రతి 2 గంటలకి జరుగుద్దని గవర్నమెంట్ ఇచ్చే గణాంకాల కన్నా 3 రెట్లు ఎక్కువగా అన్రిపోర్టెడ్ కేసెస్ కూడా జరుగుతూ ఉన్నాయంటే ఒక లేడీ ఈ సమాజంలో ఒక టైంలో కానీ మామూలు టైంలో కానీ ఎవరు లేని ప్రదేశంలో కానీ ఎంత అనిశ్చితమైన స్థితిలో ఉన్నది, ఎంత దుర్బలమైన పరిస్థితిలో, అన్స్టేబుల్ కండిషన్స్, అన్ఇన్వైటెడ్ కండిషన్స్, ఎంత దారుణమైన పరిస్థితిలో నెట్టబడుతుంది అనేది ఈ గణాంకాలు చెప్పేది. జస్ట్ దే ఆర్ ది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఇంత కాకుండా ఇదే రకమైన దాడులు, ఒక రేప్ అనేదే కాకుండా, రేపు ఈజ్ ఎ ఫిజికల్ టెర్మినేషన్ ఆఫ్ దట్. అట్లా కాకుండా ఒక ఫిజికల్ వైలెన్స్, ఇన్సల్ట్ ఆన్ ది హ్యూమన్హుడ్, ఫిజికల్ వైలెన్స్, అన్ని రకాలైన మానసిక భౌతిక దాడులు ఈరోజు మన ఆడవాళ్ళ మీద ప్రత్యేకంగా ప్రతి సెకండు ఎక్కడో ఇక్కడ భారతదేశంలో జరుగుతూనే ఉన్నాయి. దానికి ప్రొటెస్ట్గా ఈరోజు టీమ్ సేవియర్స్ వాళ్ళ బాధ్యత కింద తీసుకొని దీన్ని కేవలం ఒక కొవ్వొత్తు ర్యాలీతోటి సరిపెట్టడం కాకుండా, వాళ్ళు నాకు చెప్పిన దాని ప్రకారం దీని నుంచి ఒక అవగాహన ర్యాలీగా కూడా దీన్ని మలుస్తామని చెప్పారు. ఎంతోమందికి జరుగుతున్న వాస్తవాల్ని తెలియపరచడానికి, వాళ్ళని చైతన్యవంతం చేయడానికి, ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక కర్తవ్యంగా తీసుకోవడానికి, ఈ ర్యాలీని వాళ్ళు ఉపయోగించుకుంటున్న దానికి నేను టీమ్ సేవియర్స్ని మరొక్కసారి అభినందనలు తెలుపుతూ, ఇది అభినందనలు తెలపాల్సిన విషయం ఏమి కాదు, ఇది మన కనీసమైన బాధ్యత. ప్రతి ఒక్కరు కూడా సమాజంలో మేల్కొని ఒక పూలికేకతోటి ముందుకు పోతూ ఇటువంటి మానవ మృగాల్ని ఏరివేసే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలని కోరుతూ, ఈ ర్యాలీకి వచ్చిన అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలుపుతూ, మీరు ఒక్కొక్కరు కనీసం ఒక 100 మందితోటి ఈ విషయాన్ని మాట్లాడండి. ఒక 100 మందితోటి భారతదేశం సమాజంలో ఇన్ కమ్యూనిటీ ది వైలెన్స్ హ్యాపెనింగ్ అగెన్స్ట్ ది ఉమెన్, ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఎక్కడ సిగ్గుపడకుండా, ఎక్కడ దాచకుండా, ఏమాత్రం మనం భయపడకుండా, ఎటువంటి వాడినైనా కూడా ప్రతి ఒక్కరిని కూడా చైతన్యవంతులను చేసే కార్యక్రమం తీసుకోవాల్సిందిగా కోర్సు మరొకసారి ర్యాలీకి వచ్చిన అందరు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మనం ఈరోజు టీమ్ సేవియర్స్ ఆధ్వర్యంలో ఈ ఇన్సిడెంట్కి ఎక్కువ అవేర్నెస్ కావాలి జనాల్లో. ముందుగా జరుగుతున్న సిచ్యువేషన్స్ కంటిన్యూగా ఒక కలకటాలో
ఆగస్టు 9th జరిగింది కాకపోయినా వరుసగా కంటిన్యూ దానికి ముందు జరిగాయి, దశాబ్దాల ముందు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉంటాయి. కానీ తరాలు మారుతూ ఉంటాయి, జనరేషన్స్ మారుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క తరంలో ఈ అవేర్నెస్ గతంలో మన టీమ్ సేవర్స్ వాళ్ళు చేసే అనేక ఉమెన్ సేఫ్టీ గురించి కావచ్చు, లేకపోతే మిగతా చైల్డ్ సేఫ్టీ గురించి కావచ్చు, లేదా ఫుడ్ గురించి అందరికి ప్రొవైడ్ చేయడం గురించి ఎలాగా వాళ్ళు చేస్తూ దాంట్లో అవేర్నెస్ కూడా తీసుకొస్తున్నారు. ఇలాంటి ఒక ఆడపిల్లలకు సంబంధించి హింసలు జరుగుతున్నాయో, లేకపోతే హత్యలు జరుగుతున్నాయో, లేకపోతే అన్ని వీటి గురించి కూడా ఒక చర్చలు అనేది ఎప్పుడు జరుగుతూ వాళ్ళకి అవేర్నెస్ తీసుకెళ్తూ ఉండకపోతే వచ్చే జనరేషన్, నెక్స్ట్ జనరేషన్, ఈ జనరేషన్లో చాలామంది మారిన నెక్స్ట్ జనరేషన్ వస్తుంటుంది. వాళ్ళకి ఎలా ఉండాలి, మెయిన్గా 10th నుంచి ఇంటర్మీడియట్ ఆ ఏజ్లో నుంచి స్టార్ట్ అయ్యే యువత, అది మహిళలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి, సమాజంలో ఎలా ఉండాలి అనేది మనం ఖచ్చితంగా ఎప్పుడు తెలుపుతూ ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. అదేవిధంగా పేరెంట్స్ కూడా ఎన్ని విషయాలు, మంచి విషయాలు చెప్తుంటారు, దాంట్లో దీన్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ కంపల్సరీగా దీన్ని మనం ఎక్కడ చెప్పకుంటే మనం చెప్పకూడదు కదా, ఒక యాజ్ ఏ పేరెంట్గా అనుకోకుండా దీన్ని కూడా ఒక బాధ్యతగా తీసుకొని వాళ్ళ పిల్లలు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా సరే మంచి నడవడికలో నడవటం, వాళ్ళ జీవితంలో మంచి సక్సెస్ అవ్వడంతో పాటు ఇటువంటి విషయాలు నేర్పించి వాళ్ళని మంచి సమాజంలో ఒక మంచి వ్యక్తిగా వాళ్ళ పిల్లల వరకు వాళ్ళని తీర్చిదిద్దే విధంగా ముందుకెళ్లాల్సిన విషయం ఉంది. అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి మ్యాక్సిమం డిగ్రీ లోపు, ఇంజనీరింగ్ లోపు వాళ్ళే వచ్చున్నారు. వాస్తవంగా అలాంటి వాళ్ళకే ఇది ఎక్కువ. ఈ ర్యాలీ ద్వారా వాళ్ళకి అవేర్నెస్, వాళ్ళకి ముందు మీరు ర్యాలీ చేస్తున్నప్పుడు చూసే జనాలు ఎంతమంది దీని గురించి చర్చించుకుంటారు అనేది అన్ని డిపార్ట్మెంట్స్లో కావచ్చు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళేది. కాబట్టి ఇక్కడి నుంచి ఇలాంటి రేపులు, మర్డర్లు జరిగినప్పుడు కావలి లాంటి చిన్న టౌన్లో, ఎక్కడో వెస్ట్ బెంగాల్లో జరిగిన ఇన్సిడెంట్కి కావలి లాంటి చిన్న టౌన్లో ఇలాంటి ర్యాలీలు జరిగిన, అంటే మారుమూల ప్రాంతాల్లో కూడా ర్యాలీలు జరిగేంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పటికి కూడా వాటి మీద కఠినంగా శిక్షించకపోతే అవతలోడికి భయం ఎందుకు వస్తుంది? ఆటోమేటిక్గా ఏమనిపిస్తుంది? ప్రతి పల్లెటూరులో ర్యాలీలు జరుగుతున్నా కూడా గవర్నమెంట్ ఏం చేయలేదంటే మామూలు యదవులకి ఏమనిపిస్తుంది? సో ఇంత ఇన్సిడెంట్కి కూడా ఏమి జరగనప్పుడు, శిక్షలు వేయినప్పుడు ఇంకా నార్మల్గా ఏముంటుంది అనేసి ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి. భయం లేదు. ఆ భయం ఉంటే ఆటోమేటిక్గా ఈ రోజు కాకపోతే వాడి చుట్టుపక్కల వాడికో, వేరే టౌన్లోనో ఎవరికో కఠినంగా శిక్షిస్తే ఆటోమేటిక్గా భయం పుట్టుకొని వస్తుంది. ఒక్క మాట చెబుతాం అనుకున్నాను నేను, దాదాపుగా 200 మంది అబ్బాయిలు వచ్చారు, కానీ మనలోనే చాలామంది ఎదవలు ఉంటారు నిజాయితీగా. అంటే ఎదవలు ఇన్ ద సెన్స్, మనం చాలామంది మనలో ఉండే వాళ్ళలోనే అమ్మాయిల్ని ఎగతాళి చేసిన వాళ్ళు, సెటైల్ వేసిన వాళ్ళు, వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ ముసుగులు వేసుకుని మంచి వాళ్ళలాగా మనం కూడా వస్తూ ఉంటాం. అలా ఉండడం కాకుండా నిజంగా జెన్యూన్గా అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటే సమాజం మారద్ది. దాంతోపాటుగా నా గట్టి నమ్మకం ఏంటంటే ఇది ఇప్పటికిప్పుడు మారేది కాదు, కానీ ఇక నుంచి గ్రాడ్యువల్గా మారాలి. అంటే చేయాల్సిన పని ఏంటంటే ఇక నుంచి నీకు పుట్టే పిల్లలకి అట్లీస్ట్ నువ్వు నేర్పించుకుంటూ వెళ్తే ఖచ్చితంగా 20 సంవత్సరాల తర్వాత మారిపోతుంది. ఎందుకంటే మన పిల్లలు నేర్చుకుంటూ వస్తారు, ఇది పెంపకం ఇలా ఉండాలి, ఆడపిల్లని ఇలా గౌరవించాలి. నెక్స్ట్ జనరేషన్కైనా 100% మారాలి అంటే మనం పుట్టే పిల్లలకి ఆడపిల్లల్ని గౌరవించండి, వాళ్ళని సెక్సువల్గా హెరాస్ చేయకూడదు, ఇలా పద్ధతిగా పెరగాలని నేర్పించగలిగితే 20 years తర్వాత మార్పు వస్తుంది. లేకపోతే మార్పు చాలా లేటుగా వస్తుంది అనేది నాకు గట్టి నమ్మకం. సో ఆ కోల్కతా కేసు చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, దాదాపుగా ఒక 20 years పైన అమ్మాయి చదువుకొని ఆ చదువు కంప్లీట్గా ముందే రేప్ చేయబడి చచ్చిపోవడం అనేది, అది డాక్టర్ వృత్తిలో ఉండి అది మనకే ఇంత బాధ అనిపిస్తే, వాళ్ళ పేరెంట్స్కి అప్పులు చేసే చదివిస్తూ ఉండి ఆ అమ్మాయి ఫ్యూచర్ని వాళ్ళు ఒక హోప్ పెట్టుకుంటారు చూసారా, అలాంటి అమ్మాయిని ఆ స్థితిలో చూస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. దాంతోపాటు ఇలాంటి ర్యాలీలు కొంతమందికి అనిపించవచ్చు, కావలి లాంటి చోట్లకి ఏం చేసి ఏలా అమ్మాయి, కానీ కావల్లో ఉండే చాలా మంది తల్లిదండ్రులకి ఇలా జరుగుతుంది బయట తెలియకపోవచ్చు. ఇలా నువ్వు నడి రోడ్లో నడుస్తూ వెళ్తుంటే చూసిన వాళ్ళు, అవునా నా కూతుర్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి, నా కొడుక్కి ఏదైనా మంచి మాటలు చెప్పాలి, ఇలా ఆ జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది మన వల్ల, మనలాంటి వాళ్ళ వల్ల. సో దయచేసి మన చుట్టుపక్కల ఉండే వాళ్ళతో జాగ్రత్తగా మనం ఉంటే మనం ర్యాలీలకు కూడా అటెండ్ అవ్వాల్సిన అవసరం. నువ్వు మంచిగా అమ్మాయిలతో బాగుంటే చాలు. అది అంతేగాని అన్నిటికీ ఆ అమ్మాయిల్ని బ్లేమ్ చేయడం తప్పు. డ్రెస్సుల్ని ఇలా వేసుకున్నారు, అలా వేసుకున్నారు, అబ్బాయిలతో క్లోజ్గా ఉన్నారు కాబట్టి అవి జరుగుతుంటాయని మనలో మనం ర్యాలీలో గుంపులో ఉన్నప్పుడు మంచిగా ఉంటాం, కానీ అబ్బాయిలు మనలో ఫ్రెండ్స్తో కలిసినప్పుడు ఆ పిల్ల అటు బట్టి అది జరిగింది అంటాం. అది తప్పు. దయచేసి ఇలాంటి వాటిని మౌత్ పబ్లిసిటీతో
పక్క చిన్న చిన్న గ్రామాలకు కూడా తీసుకెళ్తే కొంచెం ప్రభుత్వాలు ఏమవుతుందంటే తెలియకుండా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు 10 రోజులు ఖచ్చితంగా జరుగుతుంది, 11వ రోజు ఇది ఆగిపోద్ది అని గవర్నమెంట్కి తెలుసు. కానీ కంటిన్యూస్గా జరుగుతుంది అనుకోండి, ఒక పాయింట్ ఆఫ్ టైంలో తెలియకుండా చట్టాలు మారిపోతాయి, భయం పుట్టుకొని వస్తుంది ఏ గవర్నమెంట్కైనా కూడా. ఎందుకంటే జనాలలో ఇంత వచ్చినప్పుడు మనము మారకపోతే తప్పు అనిపిస్తుంది. సో దాంతోపాటుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఎంతో కొంత బాధ్యత అయితే ఉంటుంది. కొంతమంది ఉంటారు ఎదవను, మన ఎవరో ఒకరు ఉంటారు, కానీ సాధ్యమైనంత 99.99% మెంబర్స్కి ఆ బాధ్యత అనేది ఉండబట్టి అక్కడ దాకా వస్తాం, కానీ లేకపోతే రాము. దాంతోపాటుగా టీమ్ సేవియర్స్కి మాత్రం చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇది ఒక్క ఇన్సిడెంట్తో కాదు, వాళ్ళు చాలా ఇన్సిడెంట్స్ అన్నిట్లో రెస్పాండ్ అవుతూ ఉంటారు, ఏమి లాభం చూసుకోకుండా. టూ గుడ్ అంతే, వాళ్ళ ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే రావాలనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. జాగ్రత్తగా ఉంటాం. మన పిల్లలకి నేర్పించుకుంటూ వెళ్తే గ్రాడ్యువల్గా గట్టిగా చేంజ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఓకే, సో ఈ ర్యాలీని ఉద్దేశించి డాక్టర్ రవి సార్ 2 నిమిషాలు మాట్లాడతారు, తర్వాత ఆది అన్న మాట్లాడతారు. అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దాం. సార్ 2 మినిట్స్ అంతే, సార్ 2 మినిట్స్, రవి సార్ 2 మినిట్స్ ఉంటారు అంతే. 2 మినిట్స్. సో మేము మీకు గాడ్గా ఉంటాము. సో ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ రాకుండా ఏం కూడా. సో ప్రతి లైన్కి హ్యాండ్ డిస్టెన్స్ ఉండాలి. ప్రతి లైన్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లైన్కి సెకండ్ లైన్కి ముందుకి హ్యాండ్ డిస్టెన్స్ ఉండాలి. ఎక్కడ ముందుకి వెనక్కి కదలడం ఏమి ఉండకూడదు. సో కొంచెం జాగ్రత్తగా డిసిప్లైన్గా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోండి. ఒకవేళ కానీ ఏదైనా మాకు కొంచెం అటు ఇటు అనిపిస్తే సో అక్కడే ఆపి బయటికి తీసుకొచ్చేస్తాం, అది మటుకు పక్క. ఎందుకంటే సీరియస్ కాజ్ ఇది, సీరియస్ ఇష్యూ ఇది, సీరియస్గా చేస్తున్నాం, సీరియస్గా ముందుకు తీసుకెళ్తాం. సో ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ రాకూడదు. సో ఎంతమంది గ్యాదర్ అయ్యాం మనం అందరం కలిసి. సో దీని ఇట్లానే జాగ్రత్త ముందుకు తీసుకెళ్దాం, సక్సెస్ చేద్దాము. సరే ఆదిరెడ్డి అన్న రండి. కరిష్మా టీమ్ సేవేస్ కరిష్మా ఎక్కడున్నా కొంచెం ముందుకు రండి, ఫ్లెక్స్ దగ్గర అమ్మా. కరిష్మా ఫ్లెక్స్ దగ్గర రావాలి. నిజంగా బాగుంది. నాకే వద్దు ఇవన్నీ అసలు అదే అదే బాగానే నిలబడి పైకి ఎత్తండి, లెగాట్స్ అంతా పైకి ఎత్తండి, పైకి లిఫ్ట్ చేయండి.
రోకి 7 మెంబర్స్ ఉన్నారా? రోకి 7 మెంబర్స్ ఉండండి. Wait, Jashwant. ఎవ్వరు ఎదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతని, నిలుపురా నీ జాతి నిండు గౌరవం అన్నారు. ఈ రోజు ఈ జాతి ఆడపిల్లలకే గౌరవం లేకుండా ఉంది. ఉప్పు కప్పు రమ్మని ఒక్క పోలిక నుండి అని చిన్నప్పుడు అందరూ చదువుకున్నారు. దాని భావం ఏంటి అని అంటే చిన్నపిల్లలకు తెలియదు. ఎదిగిన తర్వాత మనకు తెలుస్తుంది. ఉప్పు వేరే కర్పూరం వేరే, తిరిగి చూస్తే కానీ మనకు తేడా తెలియదు అని. అలాంటి చిన్నపిల్లలు ఈ రోజు నీ అమ్మ నీ అక్క ఇదే నేర్పిస్తే అవి క్యూట్ గా ఉన్నాయనుకుని వీడియో తీసుకొని షేర్ చేస్తున్నారు. అదే నేర్చుకున్న వాళ్ళు రేపొద్దున ఓకే ఆడపిల్లలంటే ఇలా డిస్రెస్పెక్ట్ఫుల్ గా చూడాలి, ఇది ఒక లో జెండర్ అని కాకుండా ఎలా అనుకుంటారు? ఇప్పుడు ఎక్కడో ఒక తప్పు జరిగితే చిన్న చిన్న తప్పులన్నింటినీ మనం ఇగ్నోర్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఒక ఇంట్లో తండ్రి వాళ్ళ అమ్మని ఏమే వస్తే అని చెప్పి డిస్రెస్పెక్ట్ఫుల్ గా బిహేవ్ చేస్తూ అబ్యూస్ చేస్తా ఉంటే దట్ ఫాదర్ ఇస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ద క్రైమ్. ఇప్పుడు ఒక నలుగురు ఫ్రెండ్స్ ఒకే దగ్గర ఉంటే వాళ్ళు ఉమెన్ మీద సిల్లీగా క్యాషువల్ గా సెక్సువల్ జోక్స్ వేసుకుంటా ఉంటారు. అప్పుడు ఆ ఫ్రెండ్స్ దగ్గర నిల్చున్న వాళ్ళు ఏమని అనుకుంటారు? అబ్బాయిలు ఓకే మనం ఇలా మాట్లాడిస్తే ఓకే అనుకుంటారు. ఆ ఫ్రెండ్స్ మీరైతే యూ ఆర్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ద క్రైమ్. ఒక టీచర్ క్లాస్ రూమ్ లో అబ్బాయిలకి అమ్మాయిలకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వకుండా ఏ అమ్మాయిలే కదరా ఏముందిరా అని చెప్పి మాట్లాడితే ద టీచర్ హీ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ద క్రైమ్. ఇప్పుడు మనం ఏదో మన చుట్టూ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇందాక మాబ్ లో జరిగినట్టుగా ఏదో అమ్మాయిని మన చుట్టూనే అబ్యూస్ చేస్తా, పెట్రోల్ పోసి తగలబెట్టేస్తా, యాసిడ్ పోస్తా ఉంటే మంది కాదు కదా సమస్య అని పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాం. మనం చూసి మనం ఏమీ చేయకుండా ఉంటే we are also a part of the crime. ప్రతి ఒక్కరు మన క్రైమ్ లో ఇంక్లూడ్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. నేనేం చేయలేదు కదా అది నా సమస్య కాదు అనుకుంటే ఒక ఎదురుగా ఒక పెద్ద మంట తగలబడిపోతా ఉన్నాను అనుకోండి, మీరు ఆపకపోతే రేపు పొద్దున్న దాని తగలబడిపోయేది నువ్వే. ఇది బైస్టాండర్ ఎఫెక్ట్. సోషల్లీ మనం చాలా కండిషన్ చెందిపోయి ఉన్నాం. ఇది మన సమస్య కాదు, వీళ్ళ మన సమస్యలు కాదు, ఇది మన అక్క కాదు, ఇది మన చెల్లి కాదు అనుకుంటే యూ కాంట్ సేవ్ ఎవ్రీవన్, బట్ ఎవ్రీవన్ కెన్ సేవ్ ద వన్ బిహైండ్ యూ. నీ పక్కన ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు సేవ్ చేయగలుగుతారు. నేనేం చేయగలుగుతాను, నేను నా వల్ల ఏమవుతుంది అని ఒకరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు వాయిస్ రేస్ చేయగలిగితే ఈ రోజు 1000 మంది నించున్నాం వాళ్ళ వెనకాల. నువ్వు కనుక నీకు సమస్య ఏమైనా వస్తే నీ పక్కన ఉన్న వాళ్ళు పక్కన నించుంటే నీకు రేపనే సమస్య అనేది వస్తుందా? ఇప్పుడు ఆడపిల్లల్ని జాగ్రత్తగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి, పెప్పర్ స్ప్రే క్యారీ చేయాలి, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని చెప్తున్నాం. ఒక క్రైమ్ చేయాలి అని ఒక ఆలోచన వచ్చే ఒక ఇండివిజువల్ లేని సమాజం మనకి ఇవ్వగలం కన్నా మనం ఇంకేం చేయగలుగుతాం? మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అలాంటి మాట్లాడుతున్నప్పుడు మనం వాళ్ళు ఇది తప్పు అని చెప్పగలిగితే అలాంటి తప్పే జరగదు కదా. ఒక ట్రాన్స్పరెంట్ సొసైటీ మనకు కావాలి. ఆడవాళ్ళు అక్కడ నించుంటే చాలు వాళ్ళు జడ్జ్ చేస్తుంటాం, వాళ్ళు థాట్స్ జడ్జ్ చేస్తుంటాం, వాళ్ళు బాడీ ఇన్సెక్యూర్ ఫీల్ చేస్తుంటాం, వాళ్ళు కవర్ చేసుకోమంటాం. అలా చేస్తూ ఉంటే 2 ఏళ్ళ చిన్న పెళ్లి చేసిందండి.
ఇలాంటి సమస్యలు చిన్నపిల్లల ఏమైనా జరగట్లేదా? ఏ సరే మన ఏజ్ అయిపోయింది అనుకుంటా. ఎవరు ఎదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతని, నిలుపురా నీ జాతి నిండు గౌరవం అన్నారు. ఈ రోజు ఈ జాతి ఆడపిల్లలకే గౌరవం లేకుండా ఉంది. ఉప్పు కప్పు రమ్మని ఒక్క పోలిక నుండి అని చిన్నప్పుడు అందరూ చదువుకున్నారు. దాని భావం ఏంటి అని అంటే చిన్నపిల్లలకు తెలియదు. ఎదిగిన తర్వాత మనకు తెలుస్తుంది. ఉప్పు వేరే కర్పూరం వేరే, తిరిగి చూస్తే గానీ మనకు తేడా తెలియదు అని. అలాంటి చిన్నపిల్లలు ఈ రోజు నీ అమ్మ నీ అక్క ఇదే నేర్పిస్తే అవి క్యూట్ గా ఉన్నాయనుకుని వీడియో తీసుకుని షేర్ చేస్తున్నారు. అదే నేర్చుకున్న వాళ్ళు రేపొద్దున ఓకే ఆడపిల్లలంటే ఇలా డిస్రెస్పెక్ట్ఫుల్ గా చూడాలి, ఇది ఒక లో జెండర్ అని కాకుండా ఎలా అనుకుంటారు? ఇప్పుడు ఎక్కడో ఒక తప్పు జరిగితే చిన్న చిన్న తప్పులన్నింటినీ మనం ఇగ్నోర్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఒక ఇంట్లో తండ్రి వాళ్ళ అమ్మని ఏమేమి వస్తాయి అని చెప్పి డిస్రెస్పెక్ట్ఫుల్ గా బిహేవ్ చేస్తూ అబ్యూస్ చేస్తా ఉంటే యూ దట్ ఫాదర్ ఇస్ ఆల్సో ఏ పార్ట్ అనుకుంటాం. బట్ నో, ఇట్ ఈస్ అ పవర్ యాక్ట్. ఉమెన్ ని నీ స్థాయి ఇది, నీ ప్లేస్ ఇది అని చూపించడానికి చేసేది రేప్. ఇప్పుడు లాస్ట్ గా ఒకటే మాట, ఉమెన్ ఇన్ని జరుగుతున్నా బయటకు వస్తున్నారు. మమ్మల్ని తొక్కేయాలనుకుంటున్నా మేము పెరుగుతున్నాం, మళ్ళీ అలదొక్కాలనుకుంటున్నా మేము ఎదుగుతున్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా ఏదొచ్చినా మేమైతే ముందుకే సాగుతున్నాం. మీతో పాటు మీరు బిహేవ్ నేర్పించడానికి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నేర్పించగలిగితే మీరు మాతో పాటు ఉంటారు. 50% పాపులేషన్ ఇండియాలో ఉమెన్ వాళ్ళు అన్సేఫ్ గా ఉన్నారంటే ఇండియా అన్సేఫ్ గా ఉన్నట్టు, మీ చుట్టుపక్కల ఉన్న సమాజం అన్సేఫ్ గా ఉన్నట్టు. ప్లీజ్ క్రియేట్ ఎ సేఫ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఉమెన్. ఈ రోజు ఈ ర్యాలీ జరపడానికి కారణం సొసైటీలో అవేర్నెస్ కోసం యూత్ కి అవేర్నెస్ తేడానికి. ఈ రోజు ఈ ర్యాలీకి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ 10th స్టూడెంట్స్, ఇంటర్ స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్, అందరూ యూత్. వాళ్ళందరిలో అవేర్నెస్ తీసుకురావడానికి మాత్రమే ఈ ర్యాలీ కండక్ట్ చేశాం బై టీమ్ సేవియర్స్. మాతో పాటు వాళ్ళ వాయిస్ కూడా రైజ్ చేయడానికి ఈ రోజు ముందుకు వచ్చాం. ఇప్పుడుండే జనరేషన్ లో అవేర్నెస్ తక్కువ అయిపోయింది, మోరల్ వాల్యూస్ లేవు. అంతకుముందు ఓల్డెన్ డేస్ లో స్కూల్స్ లో లెసన్ చెప్పే ముందు 10 minutes ఓరల్ వాల్యూస్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు స్కూల్స్ లో అంత అవేర్నెస్ లేదు. సో సొసైటీలో అంటే యూత్ లో పిల్లల్లో ముఖ్యంగా అవేర్నెస్ లేదు. వాళ్ళలో చాలా బాయ్స్ బిహేవియర్ మారాలి, వాళ్ళ మైండ్ సెట్ మారాలి. ఈ ర్యాలీ చేశాం కాబట్టి దీన్ని చూసైనా వారు మారాలని మేము ఫార్వర్డ్ చెప్పేసాం. మాతో పాటు యూత్ ని కూడా తీసుకొని వచ్చాం ముందుకి. ఆ తప్పు చేసే వాళ్ళు, ఆ రేప్ చేసే వాళ్ళు ఈ ర్యాలీని చూసల్లా భయపడతారు. మనం రేప్ ఆపలేం నిజానికి, బట్ ర్యాలీ చేసి ఒక ఫార్వర్డ్ స్టెప్ వేసి రేప్ ని కొంతవరకు తగ్గించే ప్రయత్నం అయితే చేయగలం, అవేర్నెస్ చేయగలం, యూత్ మైండ్ సెట్ మార్చగలం, ఇవన్నీ చేస్తాం. సో ర్యాలీ మెయిన్ మోటివ్ అయితే అదే. ఇంకా పేరెంట్స్ ఫోన్ కొనిస్తున్నారు, ఓకే బాగుంది, బట్ ఆ ఫోన్ కొనిచ్చిన తర్వాత మీ పిల్లలు పిల్లలు ఏం చేస్తున్నారో మీరు చూసుకోవాలి. ఫస్ట్ చిన్న పిల్లలు ఫోన్ మిస్యూజ్ చేస్తున్నారు, బట్ పేరెంట్స్ కి తెలీదు. పేరెంట్స్ ఫోన్ కొనిచ్చడం మాత్రమే కాదు మీ రెస్పాన్సిబిలిటీ, మీ పిల్లలు ఏం చేస్తున్నారు కూడా మీ రెస్పాన్సిబిలిటీయే. వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనే మెయిన్ అసలు మీ పిల్లల మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాలి. అమ్మాయి బయటకు వెళ్తుంటే నువ్వు మా గౌరవాన్ని నువ్వు కాపాడాలి, నువ్వు ఈ పని చేయకూడదు ఆ పని చేయకూడదు అనడం కాదు. నీ పిల్లని నువ్వు కరెక్ట్ గా చూసుకోవాలి, నీ పిల్లని నువ్వు క్వశ్చన్ చేయాలి. నువ్వు వేరే ఇంటి పరువుని తీయబాకరా, నువ్వు పక్కకెళ్ళి నువ్వు తప్పులు చేయబాకరా అని నీ పిల్లని నువ్వు కరెక్ట్ పెట్టుకోవాలి. ఫస్ట్ అమ్మాయిలు అనడం కాదు, అమ్మాయిలకే రిస్ట్రిక్షన్స్ కాదు, అబ్బాయిలకు కూడా ఉండాలి. ఖచ్చితంగా అబ్బాయిల్ని క్వశ్చన్ చేయాలి. పేరెంట్స్ గుర్తు పెట్టుకోండి, ఎవరితో చెప్పబాకండి, మీ ఫ్యామిలీతో చెప్పుకోండి, మీ మమ్మీతో చెప్పండి. ఏమైనా తప్పు జరుగుతుంటే మీ మమ్మీ కంపల్సరీగా నీతో పాటు ఉంటుంది, కంపల్సరీగా మీ సేఫ్టీ కోసమే మీ మమ్మీ ఉంటుంది.
మమ్మీకి చెప్పండి, ఫ్రెండ్స్ కి చెప్పండి, మీరేమైనా ఇబ్బందులు ఉంటే ప్రతి ఒక్కరికి చెప్పండి. బట్ అలా లోపల పెట్టుకొని మీరు చూపించాలి, బాగా మొత్తం చేయాలి. చెయ్యాలా లేదా? మీరు మీ సిస్టర్స్ వరకు వస్తే మీరు ఒప్పుకుంటారా? నరికేరా? చేస్తామా చేయమా? బాయ్స్ రెస్పాన్స్ చేస్తామా చేయమా? ఖచ్చితంగా చేస్తాం. మన మైండ్ సెట్ లో ఉంటుంది అదంతా. మన మైండ్ సెట్ ని మనం చేంజ్ చేసుకోవాలి. పేరెంట్స్ కూడా మీరు జాగ్రత్త, మీ పిల్లల్ని ఫస్ట్ కరెక్ట్ గా అంటే మోరల్ వాల్యూస్ తో పెంచండి. ఇంకా బ్యాడ్ వర్డ్స్ లో కూడా అమ్మాయిలే మెన్షన్ చేస్తున్నారండి. అదేంటండి అసలు? అమ్మాయిలే యువర్ సిస్టర్ అన్ని, మీ మమ్మీ అన్ని. సో అసలు బర్త్ ఇచ్చే మమ్మీని అక్కని ఎందుకు యూజ్ చేస్తారు వర్డ్స్ లో? బ్యాడ్ వర్డ్స్ లో ఎందుకు యూజ్ చేస్తారు అబ్బాయిలు? మీ అమ్మని మీ అక్కని అంటే మీరు ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. కాబట్టి మీ అమ్మని మీ అక్కని వేరే వాళ్ళు అనుకుంటా ఉండాలంటే నువ్వు అనకూడదు. ఫస్ట్ ఈ విషయాలన్నీ అవేర్నెస్ కోసమే చెప్తున్నాము. మీరు పర్సనల్ గా తీసుకోవకండి. దిస్ ఈస్ అవేర్నెస్. అండ్ ఈ ర్యాలీ మోటో కూడా యూత్ లో అవేర్నెస్ కోసమే. మేము చేసేవన్నీ యూత్ మార్చడానికి, రేపటి కోసం. వస్తారా రేపటి కోసం నాతో పాటు? రేపటి కోసం థ్యాంక్ యూ అండి. జై హింద్. ర్యాలీ నిర్వహించిన మెయిన్ మోటో అయితే పబ్లిక్లో ఇంకా యూత్లో అవేర్నెస్ కోసం, యూత్ని మార్చడానికి కోసం. ఈ రేప్స్ ఇవన్నీ జరగడం దీనన్నిటినీ ఆపలేము, బట్ అవేర్నెస్ ఇవ్వగలం. సొసైటీలో అవేర్నెస్ కోసం ఈ ర్యాలీ చేస్తున్నాము. మెయిన్ మోటో అయితే ఇదే. మా వెనక వచ్చిన వాళ్ళందరూ యూతే, ఇంటర్ వాళ్ళే, 10th వాళ్ళే, బీటెక్ వాళ్ళే, వీళ్ళందరే వచ్చింది. బట్ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేశాం. దీనికి మెయిన్ ఉద్దేశం అబ్బాయిల మైండ్ సెట్ మార్చడానికి కోసం, వాళ్ళ థింకింగ్, వాళ్ళ బిహేవియర్ మార్చడానికి కోసం. వాళ్ళు కనుక మారితే రేప్స్ అనేవి కొంచెమైనా తగ్గుతాయి. రేప్స్ ఎక్కువ అవ్వకుండా తగ్గడానికి మాత్రమే మేము ఈ సొల్యూషన్ చేశాము. ఈ ర్యాలీ నిర్వహించిన మెయిన్ మోటో అయితే ఇదే. ఈ ర్యాలీ అనేది కండక్ట్ చేశాము, ఇంకా చేస్తూనే ఉంటాం మార్పు కోసమే. ఈ రేప్ అనేది ఆగవు, బట్ కొంతవరకు తగ్గుతాయి. ఈ ర్యాలీ చూసి చేసేవాడికి కూడా భయపడాలి వాడైతే. దానికోసమే ఈ ర్యాలీ కండక్ట్ చేశాము. టీమ్ సేవియర్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఆగరు. రేపటి కోసం వాళ్ళు పోరాడుతూనే ఉంటారు. మార్పు కోసం ఖచ్చితంగా పోరాడతారు. సక్సెస్ వచ్చేంత వరకు, మార్పు వచ్చేంత వరకు. థ్యాంక్ యూ. జై హింద్. వందల మంది ఆడవాళ్ళు కల్పించారంటే ఆడవాళ్ళకి వాళ్ళ సెక్యూరిటీ మీద ఎంత భయంగా ఉంది మన దేశంలో. అంటే వాళ్ళని వాళ్ళు సెక్యూర్గా చూసుకోలేకపోతున్నారు, సొసైటీ మీద నమ్మకం కోల్పోతున్నారు. కాబట్టి ఈ వందల మంది ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి పోరాడలేదు. వాళ్ళు ఎక్కడో వెస్ట్ బెంగాల్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఇంతమంది వచ్చారంటేనే వాళ్ళ అన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారని. వాళ్ళని సెక్యూర్గా ఫీల్ అయ్యేలాగా చేయాల్సింది మగవాళ్ళు ఫీల్ అయ్యేలాగా చేయాలి అంటే వాళ్ళకి వాళ్ళు కాకుండా మగవాడిని తల్లిదండ్రులు వాడిని ట్రైన్ చేసే విధానం అలా ఉండాలి. ఆడు ఎక్కడైనా మిస్బిహేవ్ చేస్తున్నా, ఆడవాళ్ళని గుర్తిస్తున్నా వాడిని చెప్పే విధానం చిన్నప్పటి నుంచి పదే పదే చెప్పడం, కొట్టడం, తిట్టడం ఇలా చేస్తున్నట్టు వాటిలో మార్పు వస్తే ఆడవాళ్ళని వాడు ఆడవాళ్ళతో పద్ధతిగా ఉంటే ఆటోమేటిక్గా ఆడవాళ్ళకి సెక్యూర్గా ఫీల్ అవుతారు సొసైటీలో. ఇలాంటి జీరో చేయడం ఇంపాసిబుల్. కానీ తగ్గించాలి అంటే మగవాళ్ళలో గ్రాడ్యువల్గా చేంజ్ రావాలి. ఏమి లేదు. నా ఏజ్ 30 ఏళ్ళ పేరెంట్స్కి మార్పు వచ్చి వాళ్ళ పిల్లకాయలు మార్పు నెక్స్ట్ జనరేషన్ 100% మార్పు వస్తుంది. అలాంటి మార్పు వచ్చే సొసైటీని చూడాలి అని చూడడానికి ప్రతి ఒక్కరు అడుగులు వేయాలి. ఊరికే ర్యాలీకి వచ్చి వందల మంది మగవాళ్ళు మనమందరూ తిరిగినంత మాత్రం మనందరూ మంచోళ్ళం కాదు. ర్యాలీకి వచ్చిన మగాళ్ళందరూ మంచోళ్ళని కాదు. ర్యాలీకి వచ్చిన తర్వాత అయినా మారి అమ్మాయిల్ని కొంచెం సెక్యూర్గా చూస్తూ అమ్మాయిలతో బిహేవియర్ మంచిగా ఉన్నవాడు మంచివాడు. ర్యాలీకి వచ్చిన మగాళ్ళందరూ మంచోళ్ళు కాదు. దయచేసి ప్రతి ఒక్కరు అమ్మాయిలకు సెక్యూర్గా పద్ధతిగా బిహేవ్ చేయడం నేర్చుకోండి. చిన్న పిల్లల్ని కూడా బొగ్గకెళ్ళలేని పరిస్థితికి వచ్చింది సొసైటీ. మనం బుగ్గకెళ్ళాలంటే భయపడిపోతున్నాం, ముద్దు పెట్టాలంటే ఇంకా అసలు లేదు. చిన్న పిల్లకాయలను బుగ్గలేకి వెళ్ళలేకపోతున్నాం, వాళ్ళని తల మీద నెమరలేకపోతున్నాం. అలాంటి సొసైటీలో బతుకుతున్నాం. కాబట్టి ఆ సొసైటీ మారాలి అంటేనే మన చుట్టుపక్కల మనం ఆ బిహేవియర్ ఆడవాళ్ళతో బాగుండడం స్టార్ట్ చేస్తే గ్రాడ్యువల్గా చేంజ్ వచ్చే అవకాశం ఉంది. ఇన్ని వందల మంది కావలి టౌన్లో రావడం చూస్తే కావలి కనకపట్నం ఎందుకు అవుతుంది అనేది ఇప్పుడే అర్థమవుతుంది. ఇక ఇలాంటి లేడీస్ ఉన్న ఆ ఊర్లో కావలి డెవలప్ అవ్వకుండా ఎలా ఉంటుంది? కావలిలో ఇంత మెచ్యూర్డ్ పీపుల్ ఉన్నారని అనిపిస్తుంది. చాలా మెచ్యూర్డ్ పీపుల్. టూ గుడ్. సేవియర్స్ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నా. మీడియా వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్.